బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన ఇవాళ కేంద్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం కానున్నారు. సీతారామ ఎత్తిపోతల, పాలమూరు, రంగారెడ్డి, డిండి, గౌరివెల్లి ప్రాజెక్టులపై పర్యావరణ అనుమతులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యదర్శి శ్రీధర్ పాల్గొననున్నారు. అనంతరం పార్టీ అధిష్టానంతో భేటీ కానున్నారు సీఎం. నియోజకవర్గాల పునర్విభజన సహా ఇతర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఇతర పెండింగ్ అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో సమావేశం కానున్నారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, ఇటు పాలమూరు, రంగారెడ్డి, డిండి, గౌరవెల్లి తదితర ప్రాజెక్టులకు పర్యావరణ అటవీ అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. అయితే దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టులకు పెండింగ్ క్లియరెన్స్లు, ఇటు సాంకేతిక అంశాలు, కేంద్ర అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడంపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ మేరకు నేడు పార్లమెంటు భవనంలో ఉదయం 10:30 గంటలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అనంతరం ఉదయం 11:30 గంటలకు జలశక్తి శాఖ మంత్రి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. దీనిలో ఈ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన సహా ఇతర కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయితే తదనంతరం ఇటు ఈ నెల 17 నుంచి సీఎం విదేశీ పర్యటన చేయనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో 17 నుంచి సెప్టెంబర్ 10కి మధ్య 4 దేశాల్లో పర్యటించేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే యూకే, అమెరికా, ఇటు జర్మనీ, చైనా దేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు కూడా కానున్నారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో విదేశీ యూనివర్సిటీలు, క్రీడలు, శిక్షణ సంస్థల భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ఈ నెల 16న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసేటటువంటి అవకాశం ఉండాలని తీర్మానం చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు తీసుకురావడం, యువతలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను పెంపొందించడం, క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేపట్టనున్నారు. అయితే హైదరాబాద్ నుంచి ముందుగా యూకేకు వెళ్లి అక్కడి నుంచి అమెరికాకు సీఎం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే సీఎం తో పాటు వెళ్లేటువంటి ప్రతినిధి బృందం కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రతినిధి బృందంలో ముఖ్యమంత్రి సలహాదారు కె రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయా దేశాల్లో ప్రభుత్వ విద్యా, క్రీడా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులతోటి సమావేశాలు నిర్వహించి తెలంగాణ అభివృద్ధికి అవసరమైనటువంటి సహకారంపై కూడా చర్చించనున్నారు. దాంతో పాటు విశ్వవిద్యాలయాలతో కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. యూకేతో పాటు అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. తెలంగాణలో ఉన్నత విద్యను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా విద్యా సంస్థల ప్రతినిధితో సమావేశమై పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా తెలంగాణలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో మరిన్ని ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించే ప్రయత్నాలు కూడా జరగనున్నాయి. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇప్పటికే స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటైనటువంటి నేపథ్యంలో అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థలను తెలంగాణకు తీసుకురావడంపై కూడా ఈ పర్యటనలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పరిశ్రమల అవసరాలకు సంబంధించి అనుగుణంగా యువతకు ఆధునిక శిక్షణ అందించేటువంటి విదేశీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మొత్తం ఇటు తెలంగాణ యువత ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ క్రీడల్లో పథకాలు సాధించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పలుమార్లు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యూకే, అమెరికాలోని ప్రముఖ క్రీడా అకాడమీలు, శిక్షణ కేంద్రాలను కూడా సందర్శించి అక్కడ అమలవుతున్నటువంటి విధానాలను అధ్యయనం కూడా చేయనున్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి క్రీడా మౌలిక వసతులు, శిక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసే అంశాలపై కూడా నిపుణులతో చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ విదేశీ పర్యటన ద్వారా విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడా రంగాల్లో తెలంగాణకు ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలను తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు, ప్రముఖ విశ్వవిద్యాలయాల సహకారం, ఆధునిక శిక్షణ విధానాల అమలు ద్వారా రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు తెలంగాణ విద్యా నైపుణ్యాలు, క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూడా ఈ పర్యటన కీలకంగా మారేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. శ్రావణి. రైట్, థ్యాంక్ యూ నరేష్.